ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం. తిథి నవమి. మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి దశమి. నక్షత్రం స్వాతి. రాత్రి 10:35 వరకు. వర్జం తెల్లవారుజామున 4:45 నుంచి 6:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 వరకు. అమృతకాలం రాత్రి 12:59 నుంచి 2:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. ఈ రోజు విశేషం పుష్య నవమి, స్వాతి నక్షత్రం. ఈ రోజు 2026 జనవరి 12 సోమవారం నాడు ఉన్న విశేషమైన గ్రహస్థితులు, తిథి, నక్షత్రాల కలయిక, ఈ రోజు ఆచరించవలసిన పూజా విధానం, దానివల్ల కలిగే విశేష ఫలితాలను గురించి సవివరంగా తెలుసుకునే ముందు మా చిన్న విన్నపం, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈ రోజున పంచాంగ రీత్యా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం, దానికి తోడు స్వాతి నక్షత్రం కలిసి రావడం ఒక అద్భుతమైన యోగాన్ని సూచిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నవమి తిథి ఉంటుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో నవమిని రిక్త తిథి అంటారు. అంటే ఈ సమయంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, గృహ ప్రవేశాలు చేయడం వంటి లౌకిక శుభకార్యాలకు ఇది అంత అనుకూలమైన సమయం కాకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, దైవ పూజలకు, ముఖ్యంగా శత్రు బాధల నివారణకు, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నవమి తిథి అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడింది. నవమికి అధిదేవత దుర్గాదేవి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం వరకు అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైన ధైర్యం, విజయాలు సిద్ధిస్తాయి. మధ్యాహ్నం తర్వాత దశమి తిథి ప్రవేశిస్తుంది. దశమిని జయతిథి అంటారు. ఇది విజయానికి ప్రతీక. అంటే ఉదయం పూట మనం చేసే పూజలు దోష నివారణకు ఉపయోగపడితే మధ్యాహ్నం తర్వాత ఆ పూజా ఫలితం విజయ రూపంలో మనకు లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక నక్షత్రం విషయానికి వస్తే ఈ రోజు స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం వాయుతత్వానికి సంబంధించినది. దీనికి అధిపతి రాహువు. అయితే స్వాతి నక్షత్రం జ్ఞానానికి, స్వతంత్ర భావాలకు, కళలకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. సోమవారం చంద్రుడి ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి చంద్రుడు మనసుకు కారకుడు. స్వాతి నక్షత్రంతో చంద్రుడు కలిసినప్పుడు మనసు చాలా చురుగ్గా ఆధ్యాత్మిక చింతనతో ఉంటుంది. ఈ విశేషమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది. సోమవారం శివుడి అనుగ్రహం పొందడానికి ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఈ రోజు పూజలో ప్రధానంగా శివుణ్ణి, పార్వతీదేవిని, నవమి తిథి కాబట్టి దుర్గాదేవిని స్మరించుకోవడం ముఖ్యం. మీ పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగాలని కోరుకోవాలి. ఈ రోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కానీ లేదా కనీసం స్వచ్ఛమైన ఆవు పాలతో కానీ శివలింగాన్ని అభిషేకిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వాతి నక్షత్రం రాహువుకు సంబంధించినది కాబట్టి జాతకంలో రాహు దోషాలు ఉన్నవారు లేదా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజు శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనను చల్లని నీటితో లేదా పాలతో అభిషేకిస్తే ఆయన మనస్సు చల్లబడి భక్తుల కోరికలను త్వరగా తీరుస్తాడు. ఈ రోజు చేయవలసిన మరో ముఖ్యమైన పరిహారం ఏమిటంటే సోమవారం స్వాతి నక్షత్రం కలయికలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం. రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటే గ్రహ దోషాలు, ముఖ్యంగా రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే పక్షులకు లేదా జంతువులకు ఆహారం ఇవ్వడం ఈ రోజు చాలా మంచిది. స్వాతి నక్షత్రం పక్షులకు కూడా సూచిక కాబట్టి పక్షులకు ధాన్యం వేయడం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి కూడా. స్వాతి నక్షత్రం స్వతంత్ర భావాలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెప్పుకున్నాం కదా. వివేకానందుల వారి బోధనలు కూడా యువతలో అటువంటి స్ఫూర్తిని నింపుతాయి. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఈ రోజు తీసుకున్న మంచి నిర్ణయాలు, సంకల్పాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈ రోజు అనవసరమైన భయాందోళనలు, భయాలను పక్కన పెట్టి దైవంపై భారం వేసి మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లుగా మనం ధర్మాన్ని, దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. ఈరోజు
సోమవారం పరమశివుణ్ణి, పార్వతీ అమ్మవారిని పూజించండి. సాధ్యం కాని పక్షంలో మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈరోజు మీరు చేసే పూజలు ఫలించి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, సకల కార్యాలలో విజయం సిద్ధించాలని ఆశిద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే దేశ విదేశాల్లో ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ సోమవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం సూచితం. అభీష్టాలు సిద్ధిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. పనిలో నైపుణ్యం వస్తుంది. విషయాలను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరిగే ప్రమాదం ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక విషయంలో ఇబ్బంది పడతారు. శుభవార్తను వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగం కొంత ఒత్తిడిగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. పూజ శ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు స్వస్థాన ప్రాప్తి పొందుతారు. శాంత చిత్తంతో ఆలోచించండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. నూతన వస్తు ప్రాప్తి. గృహ నిర్మాణాది పనులు పుంజుకుంటాయి. సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా బలపడతారు. చాలా వరకు అప్పులు తీరుస్తారు. ఆరోగ్యానికి లోటుండదు. సన్నిహితుల్లో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీ పనిలో సహోద్యోగులు సహాయపడతారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులను పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు లభిస్తాయి. అనుకున్న పనులు అవాంతరాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ముఖ్యమైన కార్యాల్లో వ్యతిరేకత ఉంటుంది. ఓర్పుతో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యత నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. రాజకీయ వర్గాల వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధన చింతన ఉండదు. కుటుంబ సభ్యుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలో తొందర పనికిరాదు. అపార్థాలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. శత్రు దోషం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, ఎక్కువగా తిరగడం వంటివి జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం.
శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. కోరిక నెరవేరుతుంది. ప్రలోభాలకు లొంగవద్దు. పట్టుదలతో గొప్ప కార్యాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సాహసంతో ముందుకు సాగండి. ధర్మ మార్గంలో పయనించి లాభపడతారు. త్వరలో అదృష్టవంతులవుతారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం వలన అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు గురువుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంటారు. పని మీద ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు రాశి వారికి విజయాలు భరిస్తాయి. తిరుగులేని కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో పనిచేసి లాభాన్ని అందుకుంటారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనంగా కాలం ముందుకు సాగుతుంది. ఉత్సాహంగా పనిచేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువవుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. మీ పనుల్లో భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవ దర్శనం శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని విషయాల్లో లాభాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అవుతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయపరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి ఉంటుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. ఒక పని పూర్తి చేస్తారు. తోటి వారి ప్రశంసలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. శుభవర్తమానాలు అందుతాయి. ధనలబ్ధితో నూతన పనులను ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎవరికి ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు ఇవ్వవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.
ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. క్రమంగా అభివృద్ధి చెందుతారు. అఖండమైన సంపదలు సొంతమవుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. తిరుగులేని భవిష్యత్తు సొంతమవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. 10 మందికి సహాయం చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తన వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు అవుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన యోగం ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. కోర్టు కేసులో మీరు ఆశించిన విధంగా తీర్పు వస్తుంది. శుభవార్తలు వింటారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. తరచూ శివార్చన చేయించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. అవసరాలకు సహాయం అందించేవారు ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అనుకున్నది దక్కుతుంది. వివాదాలకు తావివ్వకండి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం లాభాన్ని ఇస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అంది ముఖ్య అవసరాలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పాజిటివ్ దృక్పథం అలవర్చుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ దర్శనం జయాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు శ్రద్ధతో వేయండి. అనుకున్నది సాధిస్తారు. నిందారోపణలు ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను ఉత్సాహంగా నెరవేరుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడండి. కొందరు ఇబ్బంది పెడతారు. అవమానాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. విస్తుపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయానికి తిరుగులేదు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. యత్న కార్య సిద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. విందుల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువును కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతిని సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఐటీ నిపుణులకు, టీచర్లకు అన్ని విధాల సమయం బాగుంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. శివ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తోంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద, మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉపద్రవాల నుంచి బయటపడతారు. దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. అనుకున్న సమయానికే లక్ష్యం సిద్ధిస్తుంది. ఇతరుల విషయంలో ఎక్కువగా స్పందించవద్దు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. ఖర్చు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుడితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. చేపట్టిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్యుల సహాయంతో కోలుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ సామాజిక రంగాల్లోని వారు అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగండి. కోరికలు తీరుతాయి. ధైర్య సాహసాలు విజయాన్ని ఇస్తాయి. కావాలని ఇబ్బంది పెట్టేవారు శ్రమ పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి కుదుటపడటమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్తను వింటారు. విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆంజనేయ ప్రార్థన శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం వరిస్తుంది. శుభకాలం నడుస్తోంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యత ఏర్పడుతుంది. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆశిస్తున్నది దక్కుతుంది. ఆరోగ్యం శుభప్రదం. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులు ఎదురుపడతారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విచిత్ర సంఘటనలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు తేలిగ్గా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా బాగుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.